శరత్ గారు శరత్ గారు ఈ మొత్తం ఎపిసోడ్ లో విన్నర్ ఎవరు లూజర్ ఎవరు? కాంగ్రెస్, బీజేపీ, జనసేన, బీఆర్ఎస్, ఆంధ్రాలో అనుకోండి, తెలంగాణ అనుకోండి, ఎవరికి మైలేజ్ వస్తుంది, ఎవరికి రాదు? సార్ ఒక్క విషయం చెప్పాలి సార్, అంటే శుభప్రద పటేల్, ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్, మేమంతా ఉద్యమంలో ఉన్నవాళ్ళము. కానీ నేను ఒక చిన్న విషయం వాళ్ళ దృష్టికి తీసుకురాదలుచుకున్నా. మనము 100 సంవత్సరాలు కొట్లాడినాం సార్ బ్రిటిష్ వాళ్ళ మీద. కొట్లాడి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బ్రిటిష్ రాణి ఇండియాకి వచ్చింది తెలుసా మీకు? ఆమెకి బ్రహ్మాండమైనటువంటి రౌజింగ్ రిసెప్షన్ ఇచ్చినాడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. అప్పటి కొంతమంది దినకర్ ఇట్లాంటి కొంతమంది పండితులు అంటే హిందీ పోయిట్స్ వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారు ఏమని ఇట్లా చేయొద్దు అని. కానీ ఎవడు ఎట్టుబడలేదు. నేను అనేది ఏమంటే సార్, ఇప్పుడు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఒక ప్రజాస్వామ్య రీతిలో కూడా ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ సభ పెట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇదే రకమైన విమర్శలు వచ్చి పోయినాక కూడా చేయొచ్చు కదా సార్. ఆయనను రాకుండా చేయడం, నిషేధించడము, మీటింగ్ ఒక ఇన్ హౌస్ మీటింగ్ కి పర్మిషన్ ఇవ్వకపోవడము, ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది సార్? రెండు ఇప్పుడు అట్లాంటి మరి ఇప్పుడు ముస్లిం లీగ్ ఉంది విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్ప్లిట్. ఇట్ ఈస్ ఆల్సో ఇన్ కనెక్షన్ ఇన్ ట్రక్ విత్ ది కాంగ్రెస్ పార్టీ ఇన్ కేర్. మజ్లిస్ మొదటి నుంచి అసలు రాయల్ తెలంగాణ అని అన్నది తెలంగాణను వ్యతిరేకించిన పార్టీతో అంటగిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. అజయ్ కుమార్ తెలంగాణ ఉద్యమంలో ఉండేనా, లేదా తుమ్మల నాగేశ్వరరావు ఉండేనా, తను గాంధీ ఉండేనా, మాగంటి గోపి ఉండేనా, ఎవడుండే సార్? మెగా కృష్ణారెడ్డి ఉండేనా? మొత్తం సంపదనంతా దోచిపెట్టి అన్ని వ్యవహారాలు చేసి అందరు సమైక్యవాదులందరూ తీసుకువచ్చి అసలు తెలంగాణ కేబినెట్ ఎన్నడూ తెలంగాణ వాదం వైపు సార్, అంతా మొత్తం కంప్లీట్ గా వాళ్ళ వైపే వ్యవహారాలు చేస్తున్నారు. ఇవాళ ఆంధ్ర వాళ్ళు ఎంతైతే తెలంగాణలో అభివృద్ధి చెందినారో బీఆర్ఎస్ పరిపాలనలో అంత ఎప్పుడూ జరగలేదు. అంత నీచమైన నికృష్టమైన వ్యవహారాలు చేస్తున్నారు. ఉద్యమకారులను ఒక్కొక్కడిని ఏరి పారేస్తున్నారు. ఏ రకంగా వీళ్ళు తెలంగాణ ఉద్యమం వీళ్ళకు టేకేదారులా? అంటే మేము తెలంగాణ ఉద్యమంలో మేము లేమా? మా కాంట్రిబ్యూషనే లేదా? అంటే మేము మా అందరం అభ్యంతరం పెడుతున్నామా? రావచ్చు సార్, ఇది ప్రజాస్వామ్య దేశము. భారత రాజ్యాంగం మనం భారత రాష్ట్ర సమితి పెడతాం, ఇక్కడ మీటింగులు పెడతాం. ఎవరు వద్దన్నారు సార్? మేము వద్దన్నామా సార్? మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? అంటే మేము వద్దన్నామా? పవన్ కళ్యాణ్ వచ్చి పోటీ చేస్తే మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? సుప్రద్ గారు ఒక్క నిమిషం. సుప్రద్ గారు మనం ఆర్గ్యూయింగ్ వద్దు. నేను అనేది ఏంటంటే శరత్ గారు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మళ్ళీ మీ అవకాశం ఉన్నప్పుడు మీరు మాట్లాడండి. నువ్వేమన్నా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడొచ్చు, తెలంగాణ ప్రజలని అవహేళన చేయొచ్చు. మీరు ఒక్క నిమిషం ఆర్గ్యూయింగ్ వద్దు. 3 తారీఖు రోజు పెట్టుకో, 4 తారీఖు రోజు పెట్టుకో. నేను ఎవరు వద్దన్నారు? సుప్రద్ గారు ఒక్క నిమిషం. సుప్రద్ గారు, సంపత్ రాయ్ గారు ఒక్క నిమిషం మ్యూట్ చేయండి. ఒక్క నిమిషం శరత్ గారిని చెప్పనివ్వండి, మీరు మధ్యలో రావద్దు. శరత్ గారు అయితే నాదొక ప్రశ్న. ఒక్క నిమిషం సంపత్ రాయ్ గారు, తర్వాత సంపత్ రాయ్ గారు, సుప్రద్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. శరత్ గారి టర్న్ లో మీరు మాట్లాడద్దు. ఎస్ చెప్పండి సార్. తెలంగాణ ఏర్పడిన తర్వాత మండలాలను తీసుకుపోయి ఆంధ్రలో గడిపినారు. రాత్ క్షణాల మీద వ్యవహారాలు చేసినాడు వెంకయ్య నాయుడు. ఆయన వీళ్లకు ఆదర్శ పురుషుడు. తర్వాత అనొద్దు, మనం కొంత పేర్లు చెప్తే చాలా ఘోరంగా ఉంటది. జస్టిస్ ఎన్వి రమణ, ఇప్పుడు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయన ఏం చేసినాడు? ఆయన ఎంత ఆదరణీయుడైనాడు? ఆయనతో డిస్కస్ చేసినాం మేము. ఆయన ప్రధాన న్యాయమూర్తిగా ఉండంగా కేసీఆర్ ఆయనతో మాట్లాడి వ్యవహారాలు చేసినాడని మాట్లాడినారు కదా. అంటే నేను అనేది ఏంటంటే వీళ్ళు ఆంధ్ర వాళ్ళకి తొత్తులు. అసలు యాక్చువల్లీ తెలంగాణ ఉద్యమకారులు అనే కంటే చాలా రాజకీయాలు చేసినారు. సుభద్ర పటేల్ కు అంటే ఆయన ఒపీనియన్ చెప్పండి, తర్వాత మీరు ఖండించండి. మీకు కోపం ఉన్నట్టున్నది, మీ కోపాన్ని వాళ్ళు ఉన్నది కాదు. విషయం అసలు జరిగిన విషయం గురించి మాట్లాడమంటే ఇక్కడ దిప్పి మాట్లాడు. సార్ ఒకటి శరత్ గారు ఓవరాల్ గా విన్నర్ ఎవరు, లూజర్ ఎవరు?
కాదండి ఇప్పుడు విన్నర్ ఎవరు లూజర్ ఎవరు అంటే నేను అనేది ప్రజల దృష్టిలో తెలంగాణ ఇప్పుడు తెలంగాణ వాదం ఓట్ల దృష్టిలో లేకపోతే ఆంధ్ర రాయలసీమ ఓట్ల దృష్టిలో విన్నర్ ఎవరు లూజర్ ఎవరు, ఏ పార్టీకి అడ్వాంటేజ్ ఏ పార్టీకి డిసడ్వాంటేజ్ మొత్తం ఎవరు? కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ రెండు చాలా బ్యాడ్లీ ఎఫెక్టెడ్ సార్. కాంగ్రెస్ ఏమో అనవసరమైన రచ్చ చేసింది. ఒక చిన్న మీటింగ్ కి అవకాశం ఇచ్చి ఉంటే అసలు ఇది ఎంత పెద్ద ఇష్యూ కాకపోతే ఎప్పుడు పట్టించుకోకపోదు. ఇట్లా చాలా మంది వస్తున్నారు, 2000 మంది 3000 మందిలో మీటింగులు జరుగుతున్నాయి, పోతున్నాయి, తిడుతున్నారు, వస్తున్నారు. కేసీఆర్ నే తిడుతున్న వాళ్ళు ఉన్నారు సార్ టీఆర్ఎస్ లో. అదంటే అట్లా కాదు అసలు. యాక్చువల్లీ మనము సహనం, ఓర్పు నేర్చుకోవాలి, ఇతర పక్షాల యొక్క వాదనను వినాలి. దానికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నాం. సపోజ్ ఒక మీటింగ్ జరిగిన తర్వాత ఆయన వచ్చి ఇక్కడ తెలంగాణను కనుక ఏదన్నా విమర్శించిపోతే ఇంకేదన్నా చేసి ఉంటే మనం అందరము వీళ్ళందరికీ మద్దతుగా నిలబడి ఉండేవాళ్ళం. కానీ ప్రజాస్వామ్య రీతిలో ఒక మీటింగే చెప్పనీయము అని అంటే ఎట్లా? అంటే వీళ్ళంతా ఫ్యాసిస్ట్ ఆలోచిస్తారు. ఇక్కడ అది బంద్ చేసినారు, ఏది ధర్నా చౌక్ బంద్ చేసినారు. ప్రతిపక్షాలకి ఒక మీటింగే పెట్టుకొని ఇవ్వలేదు, అందరినీ హౌస్ అరెస్ట్ చేసినారు. వీళ్ళేం తెలంగాణ వాదులు సార్? ఎవరినన్నా మాట్లాడనిచ్చినారా? తెలంగాణ లోపల జరిగే అరాచక పాలన గురించి మాట్లాడితే ఒక్కసారి కూడా ఎవరిని మాట్లాడనీయలేదు. వచ్చి పెట్టినారు. వీళ్ళు ఎట్లా తెలంగాణకు టేకేదారులు, పిచ్చి అవినీతి రూల్ చేసినారు. అందుకే ప్రజలు రిజెక్ట్ చేసినారు. వీళ్ళు అనవసరంగా కూడా కట్టుకొని మా ఇంటికి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అన్నంత రీతిలో మాట్లాడుతున్నాడు. అది తప్పు. అట్లా కాదు. ఈ రాష్ట్రం ఇప్పుడు అందరూ వస్తారు, అందరూ మాట్లాడతారు, అందరు పోతారు. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు లూజర్స్. మరి గెయినర్స్ ఎవరు? బీజేపీ గెయిన్ అయిందా? జనసేన గెయిన్ అయినట్ట? జనసేనకు తెలంగాణలో పెద్ద ప్రెజెన్స్ లేదు కదా సార్. జనసేన ఎవరు పనిచేయలేదు సార్. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఇక్కడ ఒక రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి కాబట్టి, ఆయన ఇక్కడికి ఒక రాజ్యాంగపరమైన పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక మీటింగ్ కి అవకాశం ఇవ్వడం అనేది జస్ట్ ఇట్ ఈస్ రెసిప్రోకల్ రెస్పెక్ట్ సార్. చంద్రబాబు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు సార్ వ్యవహారాలు చేసి? ఇదే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎట్లా రిసీవ్ చేసుకున్నాడు? ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు పట్ల, పవన్ కళ్యాణ్ పట్ల? మొన్న ఎన్టీ రామారావు విగ్రహాన్ని అన్వీల్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడిన మాటలు, మరి పోనీ ఎన్టీ రామారావు ముఖం కూడా చూడలేదు. ఎన్టీ రామారావు ఐ డోంట్ థింక్ రేవంత్ రెడ్డి హాజ్ ఎవర్ మెట్ హిమ్. ఆయన ఎన్టీ రామారావు గురించి చెప్పినారు, గొడ్డ ఏడిపించినారు. ఎన్టీ రామారావు కళ్ళతో నీళ్లు వచ్చినాయి. నేనున్నా నా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఐ ఆస్క్డ్ హిమ్ దట్ క్వశ్చన్. సార్ ఇట్లా అంటున్నారు, మీ అభిప్రాయం ఏంది అని అంటే చెప్తున్నాను. వీళ్ళు ఒట్టిగా ఏదో రకంగా ఇప్పుడు వీళ్ళ పార్టీకి ప్రజాదరణ లేదు, దాన్ని పైకి తెచ్చుకోవడానికి తెలంగాణ వాదాన్ని మరొక్కసారి పైకి తెచ్చేసేసి ఏదో రకంగా పబ్బం గడుపుతా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ కు ఆ రకంగా ప్రయోజనం జరగలేదు.